హలో ఎవరీవన్. అమ్మాయ వర్షం అయితే ఇప్పుడు ఆగింది. మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకోవాలి. రోజు ముంబైలో మా వెజిటబుల్ మార్కెట్లు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. నేనైతే ఇప్పుడు వెజిటబుల్ మార్కెట్కి వెళ్తున్నాను. మాకు జస్ట్ 8 to 10 minutes పడుతుంది. ఎప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తాను. ఈరోజైతే ఒక్కదాన్ని అలా వెళ్తున్నాను. సో మీరు కూడా నాతో తోడుగా వచ్చేయండి. ఇది మా మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఇక్కడే పారిజాత చెట్టు ఉంటుంది. మార్నింగ్ అయితే చాలా ఫ్లవర్స్ ఉంటాయి. ఈ రోడ్ అయితే చాలా రష్ ఉంటుంది, అందుకు జాగ్రత్తగా క్రాస్ చేయాలి. ఈవినింగ్ అయింది కదా, స్కూల్ బస్సెస్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే 1st standard to 5th standard ఆఫ్టర్నూన్ 1 o'clock to 5 o'clock ఉంటుంది. 5th standard to 10th standard అయితే మార్నింగ్ 7:30 to 2:30 ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం. మామూలుగా అయితే ఇదంతా ఓపెన్ ప్లేస్. నవరాత్రి టైంలో ఇక్కడ దాండియా అంతా సెలబ్రేట్ చేస్తారు. నవరాత్రి టైంలో ఇదే ప్లేస్ ఎలా ఉంటుందో మీకు వీడియో చేసి చూపిస్తాను. ఓపెన్ ప్లేస్ కనుక ఇలా టెంపరీగా ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు. ఒకసారి ఎగ్జిబిషన్ చూసుకొని వెళ్దాం లేరండి. అన్ని క్రోకరీ వెరైటీ అయితే ఉంది, చాలా బాగున్నాయి. ఇవి బ్యాగ్లా భలే ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్ వాజెస్ వెరైటీస్ చాలా బాగున్నాయి. అయ్యో, మనం ఎక్కడికైనా స్టార్ట్ అయ్యాము, ఏం చూస్తున్నాము? ఇలా క్రాకరీ కనిపించిందంటే చూడకుండా వెళ్ళగలమా? చూడాల్సిందే. టైం అవుతుంది, ఇంక వెళ్దాం. ఇక్కడ చూసారా, మనం చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఇలా ఉండేవి, ఇలా పెట్టేసి ఉండేవి కదా. నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఏంటివి? ఉసిరికాయలు, చింతపండు, ఏంటో రేగు పండు, ఇవేంటో నాకు తెలీదు. ఇక్కడైతే 2 routes ఉంటాయి, స్ట్రైట్ లెఫ్ట్. మనం స్ట్రైట్గా వెళ్ళామంటే అంతా షాపింగ్ ఉంటుంది. వర్షం లేదని స్టార్ట్ అయ్యాం, చూసారా వర్షం పడుతుంది. ముంబైలో ఈ 2 months అయితే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంటుంది. సో మన చేతిలో అంబ్రెల్లా కంపల్సరీగా ఉండాల్సిందే. మనం కూడా అంబ్రెల్లా తెచ్చుకున్నాం. వర్షం తగ్గింది. వర్షం కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది కదా, అందుకనే షాప్స్ ముందు అలా కట్టేసి ఉంటాయి. రోడ్లు అన్నీ గ్రీనరీ ఉంటుంది, చెట్లు బాగా ఉంటాయి, అందుకే ఫ్రెష్గా ఉంటుంది. వెజిటేబుల్స్ రిలయన్స్ ఫ్రెష్, స్పినాచ్ వాటిల్లో ఉంటాయి. కాకపోతే అవి స్టోర్డ్. ఏదైనా ఏ రోజు ఆ రోజు కొనుక్కుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా. మనం వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాలంటే మనం చూసిన రోడ్లో లెఫ్ట్కి తిరగాలి. ఇక్కడ తిరగగానే ఒకవైపు స్కూల్ ఉంటుంది, దానికి ఎదురుగా ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది. పిల్లలందరూ ఫుట్బాల్ నేర్చుకోవడానికి ఇక్కడికే వస్తారు. చరణ్ స్మరణ్ కూడా ఇక్కడికే వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మనం ఇంకో టర్న్ తిరిగితే మార్కెట్కి వచ్చేస్తాము. చూసారా, మాటల్లోనే వచ్చేసాము. ఇదే వెజిటబుల్ మార్కెట్. దానికి ఎదురుగా వినాయకుని విగ్రహాలు అయితే పెట్టారు. ఇక్కడ చూసారా, అప్పుడే గణపతి ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వినాయకుడిని ముందే బుక్ చేసి పెట్టుకుంటారు. అప్పుడు వినాయక చవితి రోజు ఆ రోజు మార్నింగ్ వచ్చి వినాయకుడిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. పక్కనే నర్సరీ ఉంది, అది కూడా చూసుకొని వెళ్దారండి. నేను ఎప్పుడు మార్కెట్కి వచ్చినా ఒకసారి నర్సరీకి అయితే చూసే వెళ్తాను. ఒకసారి ఆ ఫ్లవర్స్ అన్నీ చూడగానే చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈసారి నర్సరీ టూర్ చేద్దాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కనిపిస్తున్న బిల్డింగే డీమార్ట్. ఇంకా మనం డీమార్ట్కి కూడా వెళ్ళామంటే ఇంకా నైట్ అవుతుంది, వద్దు. ఈసారి అది కూడా చేద్దాము. వెజిటబుల్ మార్కెట్కి అయితే వచ్చేసాం. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. కొన్ని వెజిటబుల్స్ అయితే నాకు తెలియనే తెలీదు.
ఇది ఎప్పుడు చూస్తున్నాను కానీ నేనైతే ట్రై చేయలేదు. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. పిల్లలకి బెండి ఫ్రై అయితే చాలా ఇష్టం, అందుకే నేను ఎప్పుడూ బెండి తీసుకుంటాను. బెండకాయలు కిలో 40 రూపీస్. ఇవన్నీ 10 రూపీస్ అయితే కట్టలు ఉంటాయి. మనం మసాలాను అడిగితే మిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా ఇలాగా కట్టేసి ఇస్తారు. మనకు పర్వాలేదు, 1 వీక్ వరకు అయితే వస్తాయి అవి. ఇవైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలు, ఇవి నార్మల్ ఆలు. ఇవి వీటితోనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తే మనకి చాలా క్రిస్పీగా బాగా వస్తాయి వీటితో. ఇవి ఆలు పత్తా అంటారు, 20 రూపీస్ అంట. అంటే ఇవి చామదుంపలు ఉంటాయి కదా, పెద్ద చామదుంపలు లీవ్స్. ఇవి వడి అని మరాఠీ డిష్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఈసారి నేను కూడా ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇది కూడా ఎప్పుడు చూస్తూ ఉంటాను, దీనిని నేను ఎప్పుడు ట్రై చేయలేదు. వీళ్ళు చపాతీతో కాంబినేషన్గా ఏదో చేస్తారంట అంతే. ఇది పచ్చి పసుపు మనకి తెలిసిందే. ఇవే చామదుంపల్లో పెద్దవి. ఇవి ఈ సీజన్లోనే, రైనీ సీజన్లోనే దొరుకుతాయి. ఇవి ఫ్రై కానీ పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం ముందు ఆకులు చూసాం కదా, అవి వడి చేస్తారు, ఫేమస్ డిష్ అని. అది వీటి ఆకులతోనే అవి చేస్తారు. అంగాకరకాయలు కిలో 140 అంట. నా వెజిటబుల్స్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఓకే అండి, బాయ్ బాయ్.